శ్రీరాముడు బాల్యంలో తన సోదరులతో కలిసి బంతాట ఆడుతూ కొద్దిసేపు తర్వాత తల్లి కౌసల్య ఒడిలో కూర్చొని కేరింతలు కొడుతూ ఉంటాడు. రామా, ఎందుకింత సంతోషంగా ఉన్నావు అని ఆమె ప్రశ్నించింది. ఈరోజు బంతి ఆటలో తమ్ముడు భరతుడు గెలిచాడు అమ్మా, అందుకే ఇంత ఆనందం అని బదులిస్తాడు. ఇంతలో భరతుడు ఏడుస్తూ అక్కడికి వస్తాడు. తన దుఃఖానికి కారణం ఏమిటి అని కౌసల్య అడుగుతుంది. చూడమ్మా, అన్నయ్య కావాలనే ఓడిపోయి నన్ను గెలిపించాడు, అందుకే బాధపడుతున్నాను అని చెబుతాడు. అన్నదమ్ములు ఎలా ఉండాలో ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.